కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడుతున్నాయి ఆటో క్యాబ్ యూనియన్లు. కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇవాళ నిరసనకు దిగుతున్నాయి. బంద్ పాటిస్తున్నాయి. బంద్ కారణంగా హైదరాబాద్లో 1,00,000కు పైగా ఆటోలు, 50,000 క్యాబ్లు నిలిచిపోనున్నాయి. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కూడా బంద్కు మద్దతు పలుకుతుండటంతో బస్సుల రవాణాపై కూడా ప్రభావం పడనుంది. డ్రైవర్ల భద్రత, సంక్షేమం కోసం డ్రైవర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సాయంత్రం బీజేపీయేతర పార్టీలతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాయావతి, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, దేవేగౌడ, సీతారాం యేచూరులను బాబు కలవనున్నారు. కూటమి విధి విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించనున్నారు. దీంతో పాటు టీడీపీ ఎంపీలతో బాబు భేటీ అవుతారు. కేంద్రంతో పోరాటంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి సంబంధించి వేగంగా పావులు కదుపుతున్నారు ఆ పార్టీ ఎంపీలు. ఇందులో భాగంగా ప్రధాని మోదీతో కలిసిన ఎంపీలు ఇందుకు సంబంధించి స్థలం కేటాయించాలని కోరారు. ఉభయ సభల్లో టీఆర్ఎస్ పార్టీకి 17 మంది ఎంపీలు ఉన్నారు. ఎంపీల సంఖ్య ప్రకారం పార్టీ ఆఫీస్ కోసం 1000 గజాల స్థలం ఇవ్వాలన్నది పార్టీ నుంచి వస్తున్న డిమాండ్. ఆర్పీ రోడ్డులో ఖాళీగా ఉన్న స్థలాన్ని పార్టీ ఆఫీస్ కోసం ఇవ్వాలని మోదీని కోరారు. సంక్రాంతి తర్వాత నిర్మాణం చేపట్టాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందే నిర్మాణం పూర్తి చేయాలని యోచిస్తున్నారు. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు కేరళ సీఎం పినరై విజయన్. రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ తాము మాత్రం అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నట్టు పినరై విజయన్ స్పష్టం చేశారు. అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లపై స్పందించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని సవాల్ విసిరారు. సవరణ బిల్లు తీసుకువస్తే తాము మద్దతిస్తామన్నారు కేజ్రీవాల్. మోదీ ప్రభుత్వం అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కల్పించడంపై విపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసమే మోదీ అమ్ముల పొద్దులో చివరి అస్త్రాన్ని ప్రయోగించారని మండిపడ్డారు. రిజర్వేషన్ లాలీపాప్ ప్రజలకు అందిస్తే అది పెద్ద పొరపాటవుతుందన్న హార్దిక్ సరిగ్గా అమలు చేయకపోయినా తిరగబడతారని హెచ్చరించారు. మోదీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు హార్దిక్. తమ ప్రభుత్వం ఎవరి బెదిరింపులకు భయపడపోదని స్పష్టం చేశారు కేరళ సీఎం పినరై విజయన్. శబరిమలలో జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో పినరై విజయన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మండిపడ్డారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన సీఎం కేరళలో శాంతి భద్రతలను సంఘ పరివార కార్యకర్తలు నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కొన్ని రోజులుగా రైట్ లెఫ్ట్ వింగ్ల పోటాపోటీ ఆందోళనలతో కేరళ అట్టుడుకుతోంది. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఒక్కరోజులోనే 13 ప్రాజెక్టులకు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చారని సీబీఐ ఆరోపించింది. ఇసుక తవ్వకాల్లో టెండర్ వ్యవస్థను ఉల్లంఘించి గనుల తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్టు పేర్కొంది. మైనింగ్ శాఖకు అఖిలేష్ బాధ్యత వహిస్తున్న సమయంలోనే ఇదంతా జరిగినట్టు సీబీఐ పునరుద్ఘాటించింది. ఈ టెండర్ విధానానికి వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కైట్ ఎగరవేసేందుకు ఉపయోగించే చైనా మాంజాపై నిషేధం విధించింది తెలంగాణ ప్రభుత్వం. ఎవరు అమ్మినా జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తోంది ప్రభుత్వం. కొన్ని సందర్భాల్లో చైనా మాంజా ఉరితాడుగా మారుతోంది. సాధారణ మాంజాకు బదులు సింథటిక్ మాంజా వాడడంతో దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. దేశంలో తయారయ్యే మాంజా తెగుతోంది, కానీ చైనా మాంజా తెగదు. చైనా మాంజాకు గ్లాస్ కోటెడ్ వాడకంతో చెట్లపై దారం ఉండడంతో పక్షులు గాయాల పాలవుతున్నాయి. గతంలో మనుషులు గాయపడ్డ సందర్భాలు కూడా అనేకం ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. బెంగళూరులో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్ర యూనిట్ సందడి చేసింది. మూవీ ప్రమోషన్ లో భాగంగా బెంగళూరు వెళ్లింది చిత్ర బృందం. బాలకృష్ణతో పాటు మిగతా ఆర్టిస్టులు మూవీ ప్రమోషన్ లో పాల్గొన్నారు. అటు కన్నడ చిత్రసీమలోని నటుడు పునీత్ రాజ్ కుమార్, యషి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక బయోపిక్ లో తండ్రి పాత్రలో కొడుకు నటించడం ప్రపంచంలోనే ఇది తొలిసారన్నారు. ఈ సినిమా రూపొందించారు. వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ F2 మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. 11న అమెరికాలో సినిమా ప్రీమియర్ షోలు నిర్వహించనున్నారు. ఈ మూవీలో వెంకీ, వరుణ్ తోడల్లుల పాత్రలో సందడి చేయబోతున్నారు. డిసెంబర్ 12న విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కు కూడా విశేషమైన స్పందన లభించింది.
సంక్రాంతికి సినిమాల విడుదలపై తెలుగు సినీ నిర్మాతల్లో వివాదం ముదిరింది. రజనీకాంత్ పేట సినిమాకు థియేటర్లు దొరకడం లేదంటూ పేట ప్రీ రిలీజ్ వేడుకలో ఆ సినిమా నిర్మాత అశోక్ వల్లభనేని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అశోక్ వల్లభనేని వ్యాఖ్యలపై స్పందించారు నిర్మాత దిల్ రాజు. సంక్రాంతికి 3 పెద్ద తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయని, డబ్బింగ్ సినిమాకు థియేటర్లు ఎలా దొరుకుతాయని ప్రశ్నించారు. 3 తెలుగు సినిమాలకే థియేటర్లు సరిపోని పరిస్థితి ఉందన్నారు దిల్ రాజు. ఈ నెల 18 నుంచి థియేటర్లలో పేట సినిమా ఉంటుందని అశోక్ చెబుతున్నారని, మరి ఆ రోజే పేట సినిమా విడుదల చేసుకోవచ్చు కదా అంటూ ప్రశ్నించారు. గత ఏడాది పంపిణీదారుడిగా తాను చాలా